చూసాము. ఎలా అనిపించింది? మాకు చాలా అయితే ఆనందంగా అనిపించింది, సంతోషంగా అనిపించింది జగన్ చూసిన గంటలే. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుందా? చాలా అంటే చాలా బాగుంది. అది ఏం బాగుంది? చాలా ఆయన పేదవాళ్ళకి చాలా సహాయం చేశాడు. పిల్లలకి స్కూల్ పరంగాని లోన్లు కానీ పిల్లలకి కానీ ఇంకా అమ్మఒడి అని ఇంకా టైలర్స్ కానీ చాలా అంటే చాలా చేశాడు. అది వరకు మా ఇంట్లో వచ్చినాయి. మాకైతే మా మామయ్యకి ఆటో తోలుతాడు వచ్చినాయి. మా పిల్లలు అంటే ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. మాకని కాదు, మా ఇంటి పక్కన వాళ్ళకైనా మా కాలనీలో ఉన్న వాళ్ళకైనా చాలా మందికి వచ్చినాయి. జగన్ పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి పెట్టారు. సోమరు లేదు, వాళ్ళు సోమరిపోతులేవి అంటున్నారు జగన్ని. చాలా 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 జగన్ చాలా గ్రేట్. అదివరకు ఇన్ని పథకాలు లేవు, ఇప్పుడు చాలా పథకాలు ఇచ్చి జగన్ని చాలా ప్రజల్ని చాలా ముందరికి తీసుకెళ్తున్నారు జగన్. అంటే జగన్ ఒక సైకో, జగన్ ఒక వేస్ట్ అని చెప్పారు. వాళ్ళు సైకోలు కాబట్టి జగన్ ఏం అనలేక వాళ్ళు అంటున్నారు. జగన్ చాలా సైకో కాదు, ఆ మాట మాత్రం అనమాకండి. అది ఎవరిని అంటారు? సైకో అనే వాళ్ళని, వాళ్ళు సైకోలు కాబట్టి జగన్ అన్నారు. జగన్ ఏం అనలేక. మరి ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలన్నీ మీకు ఉపయోగపడుతున్నాయి? చాలా ఉపయోగపడుతుంది. చూస్తే ఇంకా జగన్ యొక్క ప్రభుత్వం బాగుంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు, టీడీపీ జనసేన పొత్తులతో వస్తున్నారు. జగన్ గారికి ఏమన్నా? వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు, టీడీపీ జనసేన ఏం చేయలేరు జగన్ అన్నని. జగన్ వచ్చేది మళ్ళీ జగనే. ఓకే, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు చూస్తే ఉచితంగా బస్సుల్లోకి పంపిస్తాం మేము ఆడవాళ్ళని, అలాగే చూసినట్టు ఆడవాళ్ళకి పెట్టాడండి. ఒక నిమిషం ఆగండి. ఆయన పెట్టాడు. ఎందుకు ఉపయోగం? ఆడవాళ్ళు మగోళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఆటోలో ఎక్కడో అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? సడన్ గా గుండె నొప్పి వస్తే నైట్ ఆటోలో గుర్తుకొస్తారు. అదే కదా ఆటోలు. ఇప్పుడు కూడు లేకుండా నీళ్లు లేకుండా ఆటోలో రోడ్డు మీద పడి ఉన్నారు. ఉచితంగా బస్సు పెట్టి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆడవాళ్ళందరూ కొట్టుకొని చేస్తున్నారు బస్సుల్లో. పెట్టిన వాళ్ళు చూడండి, పెట్టారు కదండి, కనబడుతున్నాయి కళ్ళకి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేయలేరు. తెలంగాణలో ఎవరు ఒక్క నిమిషం ఆగండి. సిలిండర్లైనా ఏ ఆడవాళ్ళైనా నెల వాడతారు. 3 సిలిండర్లు వేస్ట్, ఎవరు వాడరు. అట్లా ఏదో ఓటర్లకి వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ అసలు ఎవరికి 3 సిలిండర్ ఉపయోగపడదు. అమ్మఒడి ఒక ఇంట్లో ఒక మనిషికి ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనంట ముగ్గురికి ఇస్తారంట. పిల్లలు ఎవరుంటే అంతమందికి ఇస్తారు. అసలుకి బాగా అది పథకాల్లో రావడానికి అలా పెడుతున్నారు. అలా అయితే ఎవరు ఇవ్వలేరు. ఎంతమంది పిల్లలు ఉన్నారు. అదంతే ఫేక్, అదంతా ఫేక్. అయితే ఇప్పుడు జైలుకి వెళ్ళాడు కదా చంద్రబాబు నాయుడు, కరెక్టే అంటారా? కరెక్టే. ఆయన చేసిన దానికి ఆయన వెళ్ళాడండి, అంతే. అంటే మళ్ళీ ఆయన అంటున్నాడు నేనేం చేయలేదు, నిర్దోషిగా బయటకు వచ్చాను అన్నాడు. నిజమేనా? నిర్దోషిని ఎవరైనా జైలు వేస్తారండి? ఎవరు వేయరుగండి. దోషులే కదా జైలు వేసేది. ఆయన కూడా అంతే. మరి స్కూల్లో యొక్క విద్య ఎలా ఉంది? చాలా బాగుందండి. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ నడుస్తుంది గవర్నమెంట్ స్కూల్లో. మేము చదువుకునేటప్పుడు ఏం లేదు. ఇప్పుడు మా పిల్లలు వెళ్ళాలన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ కానీ చదువు కానీ అక్కడ అదివరకు మేము వెళ్ళడానికి బాత్రూమ్లు కూడా లేవు. ఇప్పుడు అంతా చాలా అంటే నీట్ గా చాలా బాగున్నాయి. జగన్ పథకాలు మామూలుగా లేవు, ప్రైవేట్ స్కూల్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మరి మెడికల్ ఎలా ఉంది? వైద్య వ్యవస్థ ఎలా ఉంది? అవునండి, అదివరకు మాకు వచ్చాయి కాదు. ఇప్పుడు పశువులకు కానీ మామూలుగా మా ఊర్లో అయితే పెట్టారు. వారం వచ్చి చూస్తారు డాక్టర్లు. 108 కూడా వచ్చింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇవన్నీ బాగున్నాయి అంటారు? చాలా బాగున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో 175 సీట్లు జగన్ గారికి వస్తాయి అంటారా? వస్తాయని మేము అనుకున్నామండి. చేస్తారు కంపల్సరీగా, మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. మరి కాపు వర్గాలందరూ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉన్నారు అంటారు. నిజమేనా? అదంతా ఫేక్ అండి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేమైతే జగనే రావాలని కోరుకుంటున్నాం. అంటే జగన్ గారు రావడం వల్ల స్త్రీల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. అత్యాచారాలు ఎందుకండి? ఇప్పుడు అత్యాచారాలు జగన్ చేయమంటాడా? కాదు కదా, అది వాళ్ళు చేసుకుంటుంది. అంతేగాని జగన్ అయితే చేయడు. జగన్ కి అలాంటివి నచ్చవు నాకు తెలిసి. అది అయితే ఈసారి మీ యొక్క ఓటు ఎవరికి ఇస్తారు? జగనేనండి. జై జగన్. అంటే మీ యొక్క జగన్ మీరు ఖచ్చితంగా గెలిపించుకుంటారు. కంపల్సరీగా జగనే రావాలి.